హలో గైస్. హలో గైస్. నా ఇన్‌స్టాగ్రామ్ జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఆల్మోస్ట్ 100,000 ఫాలోవర్స్ వచ్చిర్రు. నేను పెద్ద క్రియేటర్‌ని కాదు గానీ, మీకు కొత్తగా ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్ చేద్దాం అనుకుంటారో, కొత్తగా వీడియోస్ చేద్దాం అనుకుంటారో, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో, వాళ్ళ కోసం నేను కొన్ని చెప్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్‌లో నేను చాలా డిప్రెషన్‌లో ఉండే. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఒక యూట్యూబర్ మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, కాలేజ్ ఫ్రెండ్. అతను చెప్పడంతో నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఆపేసి, స్టార్ట్ చేసి, ఆపేసి ఇప్పుడైతే మీరు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చూస్తుర్రో, ఇప్పుడు ఈ వీడియో చూస్తుర్రో, 2017లో నేను స్టార్ట్ చేశాననమాట యూట్యూబ్. 2017లో స్టార్ట్ చేసినంటే అర్థం చేసుకున్నా. అంటే అప్పటి నుంచి నేను కన్సిస్టెన్సీగా లేననమాట. వీడియోలు పెట్టలేదు. పెట్టకపోయేసరికి రాలేదు రీచ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్పుడొకటి, ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టడం, డబ్ స్మాష్ వీడియో, యాక్టింగ్ వీడియోలు అట్లా పెట్టేటోడిని. పెడితే ఇంకా అతనికి కోపం వచ్చి తిడితే నేను ఇంకా లేదు నేను చేస్తా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. ఒక వీడియో వైరల్ అవ్వడం దిక్కెళ్ళి కంటిన్యూగా నేను చేయడం స్టార్ట్ చేసిన. అందరికి ఉంటారనమాట. ఏ కంటెంట్ తీసుకోవాలి? ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి? చాలామంది ఏమనుకుంటారంటే బూతులు తిడితే తొందరగా వైరల్ అయితాం. బూతులు తిడితే తొందరగా ఫేమస్ అయితాం. బూతులు తిడితే అని అనుకుంటారు. అది చాలా రాంగ్. బూతులు తిట్టుతూ రోస్టింగ్ వీడియోలు ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు. ఎందుకంటే కొత్తగా ఎవరైతే చేద్దాం అనుకుంటారో మీకు తెలీదు. ఆల్మోస్ట్ నేను 3000 వీడియోలు చేసిన. 3000 వీడియోలు చేస్తే 60,000,000 పర్ మంత్ వ్యూవర్‌షిప్ వచ్చింది నాకు. 60,000,000 వ్యూవర్‌షిప్ అంటే మామూలు మాట కాదు. వచ్చింది అంత. అంత రీచ్ ఉంది. 60, 70, 80 వరకు కూడా వెళ్ళింది ఒక్కోసారి. అంత రీచ్ వచ్చినా కూడా నాకు ఏ బ్రాండ్స్ కూడా కొలాబ్ కాలేదు. ఎందుకంటే మన కంటెంట్ కొంచెం బూతులుంటాయి, కొంచెం అది అని చెప్పి చాలామంది రాలేరు. ఇంకోటేంటంటే చాలా వ్యతిరేకత కూడా పెరుగుతదనమాట. మన ఇండియాలో ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటాయి. చాతకాన్న కొడుకులు ఎక్కువుంటారు. ఏదైనా మాట్లాడంగానే వీడు నన్నే అన్నాడు, వీడు అట్లా దాని గురించి వచ్చారు. నువ్వు ఏ కంటెంట్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. సో, కంటెంట్ ఇన్‌స్టాగ్రామ్‌కి రూల్స్ అనేవి ఏమి లేవనమాట. ఎట్లైనా చేయొచ్చు. మీరు ఏ వీడియోలైనా చేయండి. ఓవర్ నైట్ చాలామంది అంటారు, లేదు లేదు మీరు ఇన్ని వీడియోలు పెట్టాలి. ఇన్ని వీడియోలు పెడితేనే వైరల్ అయితారు. అట్లా అంటారు. అట్లాంటిది ఏం లేదు. మీరు పెట్టిన ఒక్క వీడియోతోని కూడా వైరల్ అవ్వచ్చు. చెప్పలేం. అంటే మీ వీడియో పొటెన్షియల్ అట్లుండాలి. సో, చాలామంది ఫాస్ట్‌గా గ్రో అయ్యారు. నాకైతే చాలా టైం పట్టింది. 1 ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం పట్టింది. కొంతమంది నా వెనకాలకెళ్ళి వచ్చినోళ్ళు చాలామంది 200,000, 300,000 ఫాలోవర్స్ కూడా గెయిన్ చేసిర్రనమాట. బికాజ్ ఆఫ్ వాళ్ళ క్రేజ్ అట్లుంది. సో, దేనికి ఎలాంటి రూల్స్ ఉండవు. చాలామంది కంటెంట్ క్రియేషన్ కోర్సులు పెట్టి, ఇట్లా చేయాలి వీడియోలు, అట్లా చేయాలి, ఈ టైంలో పోస్ట్ చేయాలి. అట్లా ఏమి ఉండదు బ్రో. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌కి నో రూల్స్. అసలు రూల్స్ ఉండవు. చాలామంది అంటారు రోజుకొక్క వీడియో పెట్టండి అని. రోజుకొక్క వీడియో పెట్టితే మనమే లిటరల్‌గా ఎన్ని వీడియోలు చూసి ఇట్లా స్క్రోల్ చేస్తే అయిపోద్దనమాట. సో, ఒక్క వీడియో కాదు వీలైనన్ని వీడియోలు పెట్టండి. మీకు ఎన్ని అంటే వీడియోలు పెట్టమన్నా అని చెప్పి ఏం కంటెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టకండి. ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని సబ్జెక్ట్ మీద మీరు టెక్ అంటే టెక్, వంటలంటే వంటలు, కామెడీ వీడియోస్ అంటే కామెడీ వీడియోస్, లేదంటే రోజు జరిగే సమాజంలో జరిగే దాని న్యూస్ గురించి చెప్పాలనుకుంటే దాని గురించి మీరు ఏదైనా పెట్టొచ్చు. సో, అట్లా పెట్టండి. అంతేగాని ఏది సబ్జెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వేల వేల వీడియోలు పోస్ట్ అట్లా కూడా రాదు రీచ్. సో, ఎట్లంటే జనాలు ఒకటి ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నవ్వాలి కొంచెం. వాళ్ళు నవ్వడానికన్నా ఉండాలి. లేదంటే ఏదైనా చూస్తే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అమ్మాయిలకైతే ఆటోమేటిక్‌గా వస్తారు. వాళ్ళు గెట్ రెడీ విత్ మీ అట్లాంటివి చేస్తారు కాబట్టి, సో, అమ్మాయిలని చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి బాయ్స్ వాళ్ళు ఆటోమేటిక్‌గా ఫేమ్ అయితారు. సో, మనం చాలా కొట్టించుకోవాలి. చాలా కష్టపడాలి. ఉత్తగానే రాదనమాట. సో, నాకొచ్చింది. ఇప్పుడొచ్చినా గూడా నేను ఎన్ని వీడియోలు చేసినా వేస్ట్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి డబ్బులు రాలేదు నాకు. ఏం రాలేదు. సో, అందుకే నేను యూట్యూబ్‌లో వీడియోలు స్టార్ట్ చేశా. యూట్యూబ్ గూడా నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన. 2017లో స్టార్ట్ చేసి, మధ్యలో ఆపేయడం, మధ్యలో ఆపేసి వీడియోలు చేయడం. కంటెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు. ఇప్పుడు కాబట్టి రోస్టింగ్ అంటే పలానా రోస్టింగ్ వీడియోలు చేస్తాడు ఈడు అని చెప్పి మీకు తెలుసు కొంచెం. అంతకుముందు అట్లా లేదు. నాకు ఏ వీడియోలు అసలు రోస్టింగ్ అంటే ఏంటో తెలీదు నాకసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా ఒకరు తిడితే దీనివల్ల ఇట్లా వైరల్ అయితారని కూడా నాకు తెలీదు. సో, అట్లా అనుకోకుండా జరిగిన విషయాలు ఇవి జరిగినాయనమాట మొత్తం. సో, ఎప్పుడు ఎవడు ఎక్కడ వైరల్ అయితాడో ఎవ్వని తెలీదు. సో, మీరు చేద్దాం అనుకున్నోళ్ళు ఇంకొకటేందంటే, మీ దోస్తుల సలహాలు, మీ ఫ్రెండ్స్ సలహాలు, ఆల్రెడీ ఫేమ్ అయినోని సలహాలు అట్లాంటివి ఎవ్వరియి తీసుకోకండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఎందుకంటే ఒకటి నువ్వేదో చేస్తావు. నీకేదో ఫోటో పెట్టాలనిపించింది. వానికి ఆ ఫోటో నచ్చదు. ఈనికి నచ్చలేదని చెప్పి నీతోని మానిచ్చేస్తాడనమాట. నువ్వేదో వీడియో పెట్టాలనుకుంటావు. ఏదో చెప్పాలనుకుంటావు. నీ మనసులో ఏదో ఉంటది చెప్పాలనుకుంటావు. పక్కనోడు లేదు లేదురా నాకు నచ్చలేదు. పక్కనున్న ఒపీనియన్స్, ఫ్యామిలీ ఒపీనియన్స్, ఫ్రెండ్స్‌ల ఒపీనియన్స్ అస్సలు తీసుకోకండి. నీకు ఏదనిపిస్తే అది చేయండి. ఈ నీ నీ నీకు నువ్వే బాస్. అంతేగాని క్రియేటివిటీ నీది కాబట్టి నీ మైండ్‌లో ఏదుందో అదే చెయ్యి. పక్కనోని సలహాలు అస్సలు తీసుకోవద్దు దీంట్లో.
కంటెంట్ క్రియేషన్‌లో అస్సలు ముట్టుకోవద్దు గూడా. ఎవ్వరిని సలహాలు ఇయ్యొద్దు. ఒకవేళ ఫోన్ చేసి, "అన్న బాలేదు, నాకు నచ్చలేదు. నచ్చకపోతే చూడకురా బాబు" అని చెప్పు. అంతేగాని నేను స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు గూడా నచ్చలేదని చాలామందన్నారు. "నీ వీడియోలు ఎవడు చూస్తాడు? నీ మొహం ఏం బాగుంది." ఇట్లా చాలామందన్నారు. ఇట్స్ ఓకే. నా మొహం బాలేదు. ఐయామ్ యాక్సెప్ట్ చేస్తా గానీ కొద్దో గొప్పో బాగుంది. సో, చూషిర్రు, జనాలు చూషిర్రు, యాక్సెప్ట్ చేషిర్రు. పక్కనోడు ఏదో ఒకటి చెప్తుంటారు మనకి. ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఆ వీడియోలు చెయ్యి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు వీడియోలు చేయకు. నీకేదనిపిస్తే అది చెయ్యి. నీకేదైనా అనిపించింది కొంచెం అనీజీగా ఉంది చెయ్యి. డైలీ ప్రాబ్లమ్స్ మీద చేయండి. టెక్ ఏదైనా సరే చేసినా సరే ఈ బూతులు మాట్లాడడం గానీ ఇవన్నీ అంత మంచిది కాదు. సో, నేను మాట్లాడినా ఓకే. అదేదో అయిపోయింది. సో, మీరు కొత్తగా క్రియేషన్ చేసేవాళ్ళు నీట్‌గా, క్లీన్‌గా చేయండి. మీకు కొంచెం ఎక్కువ రీచ్ ఉంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. నాకైతే ప్రమోషన్స్ ఏం రావట్లేదు. స్టిల్ ఆల్మోస్ట్ 2000, 3000 వీడియో చేసిన తర్వాత కూడా ప్రమోషన్ రాకపోతే ఎంత బాధ ఉంటదో అది నాకు తెలుసు. సో, నాకెలాంటి ప్రమోషన్స్ రాలేదు. ఎలాంటి డబ్బులు రాలేదు ఇన్‌స్టాగ్రామ్ నుంచి. నేను స్కానర్‌లు పెడితే చాలామంది అడుక్కొని తినేటోడు, బిచ్చపోడు అట్లా అని చెప్పి చాలా మాటలన్నారు. అది కూడా నేను ఓకే తీసుకున్నా. ఓకే. నో ప్రాబ్లమ్. వాడెవడో తెలవనోడు డబ్బులు ఎవరైతే నాకు ఇచ్చిర్రో ఎన్ఆర్ఐలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఏదైతే మైక్ మాట్లాడుతున్నో ఒక ఎన్ఆర్ఐ ఇప్పించిండు నాకు 15,000 రూపీస్ పెట్టి. సో, ఇచ్చినోళ్ళు ఎవ్వరు వాళ్ళ పేరు కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు. నా పేరు ఏం చెప్పొద్దు. అది వీడియో కూడా ఏం పెట్టొద్దు అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చారు చాలామంది నాకు. సో, ఎవరైతే అనేవాళ్ళు అంటనే ఉంటారు. ప్రతి బ్యాడ్ కామెంట్స్ అయితే కొన్ని లక్షల బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. లక్షలలో వచ్చినాయి. మానసిక స్థితి ఎట్లుంటది చెప్పండి మీరు? ఎవడో తిట్టిన పొద్దున్నే లేవగానే ఒక బ్యాడ్ కామెంట్ పెడితే మీకెట్లా రగిలిపోతది. అట్లాంటిది ఎన్నో బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు ఇట్లుంటది మైండ్. మానసిక స్థితి కోపంగా మాట్లాడుతున్నాం అంటే బిహైండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బయట ఈ సొసైటీ మాట్లాడేది. ఇన్ని వీడియోలు చేసి, ఇన్ని బూతులు తిని కొద్దో గొప్ప ఫేమ్ అయ్యి, ఈ కొద్దో గొప్ప ఫేమ్ అయిన తర్వాత ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్‌లకెళ్తే ఏమంటారు? ఏందిరా అంత గలీజ్ వీడియోలు చేస్తున్నావు, నువ్వు బూతులు తిడుతున్నావు. బూతుల వీడియోలు ఎందుకు చేస్తావు నువ్వు? నువ్వు స్కానర్‌లో పెట్టి పైసలు ఆడుకుంటావు కదా! ఇట్లా సుల్లిగాలని పట్టించుకోకండి మీరసలు. అట్లాంటి చెత్తలంజోడులను పట్టించుకోకండి. మీరు కంటెంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఫ్రీ మైండ్‌తో చేయండి. రోజు పెట్టండి. ఎవ్రీ డే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అట్లా పెట్టినా కాబట్టి ఎలాంటి పరిస్థితులున్నా సరే, నాకెన్ని బాధలున్నా సరే, కొన్ని సార్లు తిన్నా, తినకపోయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నా మైండ్‌లో పొద్దున్న లేవగానే వీడియోలు పెట్టాలని వ్యూస్ వచ్చినాయా రాలేదా కూడా చూసుకోలే. ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు నాకు 4000, 1000 వ్యూస్ కూడా వచ్చినాయి కొన్ని వీడియోస్‌కి. నేను పట్టించుకోలే. కొడుతూనే ఉన్నా వీడియోలు. కొట్టడం కంటిన్యూ కొట్టి దెబ్బకి ఎన్ని వీడియోలంటే రోజుకి 40, 50 వీడియోలు కూడా పెట్టాను ఒక్కోసారి. అంత మెంటల్ స్టేటస్ అట్లా ఎళ్ళిపోయింది నాకు. అంటే చెయ్యాలి వీడియోలు అంటే ఇంకోటి నాకు వేరే ఆప్షన్ లేదు. లైఫ్‌లో అన్నీ పోయినాయి. అట్లా ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి వీడియోస్ చేయాలి. కొంచెం ఫేమ్ అవ్వాలి. కొద్దిగా ఒక 10,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు నేను నా మీద నాకు నమ్మకం వచ్చి అప్పటిదాకా నమ్మకంగా రాలేదేమో వస్తారా అసలు? ఫాలోవర్స్ వస్తారా? టెన్షను. నాకసలు తొందర ఎక్కువ. ఇంకా రాలేరేంది? ఇంకా చూడలేరేంది? ఉన్నాయి నాకు కూడా. మీ అందరిలాగా నాకు ఉండే. వన్స్ ఒక 10,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు అప్పుడు నాకు బిలీవ్ స్టార్ట్ అయింది. ఏదో చేయగలుగుతాం మనం. కాల్స్ చేసిర్రు. చాలామంది యూఎస్ నుంచి అక్కడెక్కడి నుంచి సూపర్ ఉన్నాయి వీడియోస్. మస్తు నవ్వుకున్నాం. అది ఇదని కొంతమంది ధమ్కీలు ఇచ్చిర్రు. ఫోటోలు కొడతామన్నారు. అదన్నారు ఇదన్నారు. ఇవన్నీ కూడా అయితుంటాయి. కంటెంట్ క్రియేషన్‌లో ఇవన్నీ కామన్ ఇవన్నీ. మో చాలా నేను అప్రిషియేషన్ తీసుకున్నానండి. కొంతమంది డాక్టర్ ఎవరో ఎక్కడి నుంచో చేసి ఫోన్ చేసి, "నీ వీడియో చూస్తే చాలా నవ్వొస్తుంది మాకు. రిలీఫ్ అయితుంది. నాకసలు మెడిసిన్‌లా పనిచేస్తున్నాయి నీ వీడియోస్ అసలు. చాలా ఫన్నీగా ఉన్నాయి" అన్నప్పుడు కొంచెం ఐ ఫీల్ నేను ఎంతో కొంత సమాజం కొంచెం నవ్విపియగలుగుతున్న జనాలని అని చెప్పిన. ఇంకోటేంటంటే రోస్టింగ్ కంటెంట్ గానీ, బూతుల కంటెంట్ గానీ మీరు తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఆపేయండి. అట్లాంటివి తీసుకోకండి. ఎందుకంటే అది మీ ఇష్టం. నేను తీసుకోవద్దని చెప్పను. బట్ ఏందంటే దానివల్ల మీకు యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు చాలా ఏమంటారు హేట్రేట్ పెరుగుతది. నా మీద కేసులు కూడా అయినాయి. మీరు చూసిర్రు. కేసులయినాయి, గొడవలయినాయి, ధమ్కీలు, ఫోటోలు మన తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ వోళ్ళు ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎనీవే ఇట్లా మొత్తానికైతే 100,000 నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 1 ఇయర్ టైం పట్టింది. అంతకుముందు నేను 5 ఇయర్స్ నుంచి 2017లో నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన. ఇన్‌స్టాగ్రామ్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా వీడియోలు రాలేదు. టిక్‌టాక్‌లో చేస్తుండే. సో, ఎనీవే ఇది నా ఇన్‌స్టాగ్రామ్ జర్నీ అయితే ఇట్లా అయింది. చాలామంది మోసం కూడా చేస్తారు. దొంగ నా కొడుకుంటా సైబర్ నేరగాళ్ళు ఉంటారు దీంట్లోనే. ఇంకెవడో చాలా అమ్మాయిలు చాలా డేంజరస్ ఉంటారు. చాలా ఉన్నారు దీంట్లో. చాలా వరకు మోసం చేసేటోళ్ళు ఒక 1% ఎవడో ఒకడు మంచోడు ఉంటే 100కి 100 మంది దొంగ నా కొడుకులే ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లలో దాంట్లో. సో, జాగ్రత్తగా ఉండండి. కొత్తగా క్రియేషన్ చేసేవాళ్ళు. ఇదనమాట. కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా. అన్ని వీడియోల పైన నేను ఫుల్ టైమ్ యూట్యూబర్ లాగా చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు నాకు చాలా సపోర్ట్ చేసిర్రు. డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇచ్చిర్రు. చాలా మోరల్‌గా సపోర్ట్ చేసిర్రు. చాలా చాలా థాంక్స్. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా.
లవ్ యూ ఇన్‌స్టా ఫ్యామిలీ. అండ్ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి గూడా నేను నా జర్నీ చాలా చాలా డార్క్‌గా అయిందనమాట. డార్క్ అంటే చాలా డేంజర్‌గా అయింది. నాకు 3000 ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి ఫాలో చేసిన వాళ్ళు గూడా ఇప్పుడు ఫాలో చేసిర్రు. కొంతమంది అభిమానులు నాకు ఇంటికి కేక్స్, బర్త్‌డే కేక్స్ తీసుకొచ్చిర్రు. కొంతమంది మెసేజ్‌లు చేస్తారు. ఇంటి దాకా వచ్చిర్రు. ఉన్నారు. సో, ఇవన్నీ అయినాయి. సో, ఇది నా ఇన్‌స్టాగ్రామ్ జర్నీ. ఇప్పటి నుంచి నేను ఫుల్ టైమ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎవ్రీడే వీడియోస్ చేస్తుంటా. నేను ఎవ్రీడే పెడతా. నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నా. అందుకని యూట్యూబ్‌లో దిగినా అనమాట. ఇప్పుడు యూట్యూబ్‌లో కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటా. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.